హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనకి ఏపీఎస్సి రిలీజ్ చేసిన 2025 యొక్క డ్రాఫ్ట్ క్యాలెండర్ చూసుకున్నాము. దాంట్లో ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ మేలో ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ మరలా ఇంకొక కొత్త నోటిఫికేషన్ ఏపీఎస్సి గ్రూప్ 1 యొక్క నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అని చెప్పేసి అన్నారు. ఎస్సీ వర్గీకరణ యొక్క కేసు అనేది క్లియర్ అయిన తర్వాత మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకి 3 మంత్స్ 2 to 3 months ఆఫ్ టైం మనకి కావాలి కాబట్టి ఫిబ్రవరి కంప్లీట్ మంత్ మన చేతిలో ఉన్న, మార్చ్ కంప్లీట్ మంత్ మన చేతిలో ఉండి అండ్ ఏప్రిల్ ఎండింగ్కి వాళ్ళు ఎగ్జామ్ పెట్టినా కానీ విల్ బి హ్యావింగ్ 3 months ఆఫ్ టైం అనమాట. సో మనం నోటిఫికేషన్ అనేది ఒకవేళ త్వరగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాన్ 31st లోపు ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కేసెస్ ఏదన్నా డిలే అవుతున్నాయి అనుకుంటే మరి ఇంకొక క్యాలెండర్లో పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే మరి ఉండొచ్చు. బికాస్ గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ అందరినీ కన్సిడర్ చేసి మినిమం టైం అనేది ఇవ్వాల్సిన అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ తెలిసిందేంటి, ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అది నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, బట్ నోటిఫికేషన్ అయితే 100% ఇస్తాము. అండ్ పోస్టులు కూడా ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ దానికన్నా ఆల్మోస్ట్ మనకి డబుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే అరౌండ్ 150 పోస్టులు అయితే ఉన్నాయి. సో అవి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. బికాస్ మనకి ఇంకా పర్టికులర్ శాఖల నుంచి ప్రాపర్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయా లేదా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేస్తే పెరిగే అవకాశం ఉంది లేదా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 150 పోస్టులు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్లు వచ్చినాయండి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కదా సార్, ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ చేయండి అని చెప్పేసి మనకి రిక్వెస్ట్లు వస్తున్నాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్. సో ఈ బ్యాచ్ యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, సో దట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో మీకు క్లియర్ అవబోతున్నాయి. రైట్? ఎస్. సో ఇది ఏపీఎస్సి గ్రూప్ 1 యొక్క సూపర్ 100 బ్యాచ్ అండి. ఓకేనా? ఏపీఎస్సి గ్రూప్ 1 యొక్క సూపర్ 100 బ్యాచ్. ఇది ఆన్లైన్ కోచింగ్ అండ్ మనకి 2025లో ప్రిలిమ్స్ ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని మనం లాంచ్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో మనము చూసుకున్నాం సిలబస్ ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్గా రెండిట్లో కామన్ సిలబస్ ఏముంది అని చెప్పేసి చూసాము. కావాలంటే ఈ వీడియో ఎండింగ్లో కూడా మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాము. సో ఇది మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్. రైట్? సో దీంట్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్లైన్ కోచింగ్ అండి. కంప్లీట్గా మీరు ఇంట్లో ఉండి ప్రశాంతంగా మీరు హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా లేదా మీరు స్టూడెంట్స్ అయినా బయట మేము వచ్చి హాస్టల్లో అంతంత డబ్బులు పెట్టలేము లేదా కోచింగ్ ఫీజులకి అంతంత డబ్బులు పెట్టలేము అనుకునే వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనం కల్పిస్తున్నాము. సో మెటీరియల్ ఏదైతే మన అకాడమీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామో అంటే మన క్లాసెస్లో ఫ్యూ సబ్జెక్ట్స్కి పీడిఎఫ్లు, ఫ్యూ సబ్జెక్ట్లకి పీపీటీలు అండ్ ఫ్యూ సబ్జెక్ట్స్ వచ్చేసి మనం బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఏదైతే మెటీరియల్ మనం ఇస్తున్నామో ఆ మెటీరియల్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకి జనరల్ తెలుగులో ఉంటుంది అనమాట. సో యూజువల్లీ మనకి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా ఫస్ట్ సర్క్యులర్ అనేది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్ని స్టేట్స్లో. బట్ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే సర్క్యులర్స్ అనేవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్స్ అన్ని ఇంగ్లీష్లోనే కాకుండా ఇంగ్లీష్లో రిలీజ్ చేసిన ఒక 3 daysకి తెలుగులో కూడా రిలీజ్ చేయండి అని చెప్పేసి అన్నారు. విచ్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవాలండి. బికాస్ తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో తెలియాలి అనే ఉద్దేశంతో మనకి తెలుగులో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. రైట్? ఎస్. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి జనరల్ తెలుగులో ఉంటుందన్నమాట. అంటే మనం మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మీకు వాడుక భాషలో ఈజీగా అర్థమయ్యే విధంగా జనరల్ తెలుగులో మనకి ఉండబోతుంది అనమాట. అండ్ సిలబస్ ఏదైతే మనకి గ్రూప్ 1లో మెన్షన్ చేశారో ఆ సిలబస్ని చాలా కాంప్రిహెన్సివ్గా డీల్ చేయడం జరుగుతుంది బై ఆర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ. అండ్ ఈ క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్, ఇవి ఆన్లైనా లేకపోతే ఎప్పుడో రికార్డ్ చేసినవా అంటే, మనం ఎప్పుడూ కూడా మన అకాడమీ ప్రతి నోటిఫికేషన్లో మనం న్యూ బ్యాచెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. ఆ క్లాసెస్ బ్యాచ్ అయిపోయిన తర్వాత అక్కడికి క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఆ బ్యాచ్ వీడియోస్ ఆ బ్యాచ్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్? సో ఇవి లైవ్ క్లాసెస్ అండి. డైలీ మీకు జూమ్ ప్లాట్ఫామ్లో క్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సండేస్ హాలిడేస్ ఉంటాయి, లేదా ఎప్పుడన్నా వీక్ డే మనకి క్లాస్ జరగకపోతే అది సండే కంపెన్సేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి ఆల్మోస్ట్ ఒక వీక్లో 6 days క్లాసెస్ అనేది ఉంటాయి అనమాట. అండ్ రికార్డింగ్స్, ఇప్పుడు మీరు లైవ్ క్లాసెస్ వింటారు వచ్చిన వాళ్ళు, ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ హౌస్ వైఫ్స్ కానివ్వండి ఆ పర్టికులర్ టైంలో బిజీగా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మన విఐపి లెర్నింగ్ యాప్లోనే
ఆ యొక్క లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్ అన్ని కూడా మన యాప్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఒక పియర్ టెలిగ్రామ్ గ్రూప్ ఈసారి క్రియేట్ చేస్తున్నాం. సో ప్రతిసారి కూడా మనము టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం మనం 7 బ్యాచెస్ లాంచ్ చేసుకున్నామండి. అండ్ వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసాము. ఈసారి ఏం చేస్తున్నాం అంటే మనకి పేపర్ యొక్క టఫ్నెస్ పెరిగింది అండ్ స్టూడెంట్స్కి కూడా క్లాసెస్ విన్న తర్వాత లైక్ కో స్టూడెంట్స్తో లేదా అదర్ మేట్స్తో కొద్దిగా డిస్కషన్స్ లాంటివి చేయాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా మనం ఈ సూపర్ 100 అంటే ఈ 100 మెంబర్స్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ కోసం ఒక పియర్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు అక్కడ డిస్కస్ చేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. బట్ డు నాట్ మిస్యూజ్, ఓకేనా. మనం గ్రూప్ క్రియేట్ చేసాము, యూజువల్లీ ఎలా ఉంటుంది, అరే మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవచ్చు. లైక్ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఉంటుంది, ఎవరో ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుందాం, లేదా అమ్మాయిల పాయింట్ ఆఫ్ నుంచి ఎవరో ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని చెప్పేసి ఉంటుంది. బీయింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం అండి. బట్ మీరు దానికి మించి ఎక్స్ట్రీమ్స్ లెవెల్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా దాని రిలేటెడ్గా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ విఐపిఐఎస్ అకాడమీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. రైట్. ఇది ఒక స్టడీ పర్పస్కి మాత్రమే క్రియేట్ చేస్తున్న ఒక పియర్ గ్రూప్ అనమాట. బికాస్ మీ అందరు కూడా గ్రూప్ 1 క్రాక్ చేయాలి అనే సిమిలర్ ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ద సబ్జెక్ట్ డిస్కషన్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్కి మాత్రమే. దీంట్లో ఎటువంటి అదర్ దాన్ సబ్జెక్ట్ ఎంటర్టైన్ అయితే చేయము. అండ్ అలా ఎవరైనా పోస్ట్ చేస్తున్నా కానీ దే విల్ బి రిమూవ్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ పియర్ గ్రూప్ అనమాట. రైట్. ఎస్. నెక్స్ట్ చూడండి, ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్. సో యూజువల్లీ మనకి ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఆఫ్లైన్కి ఉంటాయి. అండ్ ఆఫ్లైన్లో ఏంటంటే కొద్దిగా ఇంటరాక్టివ్గా ఉంటాయి కంపేర్ టు ఆన్లైన్. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఆఫ్లైన్లో మనకి ఫియర్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. అరే ఇంతమంది జనాలు ఉన్నారు, ఒక 200 మందో 300 మందో కూర్చున్నారు, వీళ్ళలో నేను డౌట్ అడిగితే ఈ డౌట్ ఒకవేళ సిల్లీ డౌట్ అయ్యి అందరూ నవ్వితే నా పరువు పోతుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ కాబట్టి మీరు ఎవరికీ తెలీదు. సో మీకు చిన్న డౌట్స్ ఉన్నా, పెద్ద డౌట్స్ ఉన్నా, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు హెసిటేషన్ పడుకోకుండా, ఓకేనా, యూ కెన్ ఆస్క్ దెమ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ అనమాట. అంటే ఎటువంటి భయపడకుండా మీరు అడగచ్చు. అండ్ అవర్ టీమ్ విల్ బి హ్యాపీ టు అసిస్ట్ యూ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ లైవ్లో ఉన్నా, ఓకేనా, లైవ్లో మీకు డౌట్స్ వచ్చినా అడగచ్చు, లేదా రికార్డింగ్ చూసినప్పుడు డౌట్ వచ్చినా కానీ మన ఎడ్యుకేటర్స్ యొక్క టెలిగ్రామ్ హ్యాండిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ ఆస్క్ దెమ్ దేర్ అనమాట. అండ్ ఒకవేళ పెద్ద డౌట్ ఉంది సార్ అనుకుంటే మీరు వాయిస్ నోట్ అయినా పంపించవచ్చు. మన ఎడ్యుకేటర్స్ అందరూ కూడా మీకు రిటర్న్లో వాయిస్ నోట్ ద్వారా మీ డౌట్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. బట్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అనుకోండి, యూ కెన్ గూగుల్ దెమ్, ఓకేనా. ఏదో ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇచ్చాం కదా అని చెప్పేసి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా, అంటే అవి ఈజీగా మనకి వచ్చే డౌట్స్ ఉన్నాయి, అవి యూ కెన్ గూగుల్ దెమ్. సో దట్ మీ టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే మన ఎడ్యుకేటర్స్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇది సూపర్ 100 బ్యాచ్ అండి. ఇందాక చెప్పుకున్నట్టుగానే 100 సీరియస్ ఆస్పిరెంట్స్ విల్ బి షేప్డ్ ఫ్రమ్ ఎ రాక్ స్టేజ్ టు ఎ బ్యూటిఫుల్ స్కల్ప్చర్. సో మీరు కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నప్పుడు మీరు అందరు కూడా మేబీ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండొచ్చు, లేదంటే కంప్లీట్గా నాలెడ్జ్ లేకుండా కూడా ఉండొచ్చు. సో మీరు ఒక రాక్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. బట్ ఆఫ్టర్ 3 months అంటే మన క్లాసెస్ అన్నీ కూడా విన్న తర్వాత మీరు అందరు కూడా ఈ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఒక మంచి శిల్పం లాగా లేదా ఒక మంచి స్కల్ప్చర్ లాగా డెఫినెట్గా తయారైతే వెళ్తారు మన క్లాసెస్ విన్న తర్వాత, ప్రొవైడెడ్ మీరు కూడా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి శ్రద్ధగా వింటే. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ అవర్ విఐపిఐఎస్ అకాడమీ టీమ్ అండి. సో ఫర్ 2025 అండ్ ప్రతిసారి కూడా దిస్ ఈజ్ అవర్ యాక్టివ్ టీమ్. ప్రతిసారి మంచిగా అన్ని సబ్జెక్ట్స్ కూడా 100% న్యాయం చేయాలి అనే ఇంటెన్షన్తోనే మన విఐపిఐఎస్ అకాడమీ టీం ఫామ్ అయింది. ఏదో క్లాసెస్ వచ్చి చెప్పేసామా, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయామా అనే ఇంటెన్షన్ అయితే ఎవరికి లేదండి. బీయింగ్ ఏ టీం అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ ఆ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్కి 100% నచ్చే విధంగా అయితే మనం ఇప్పటిదాకా క్లాసెస్ చెప్పామన్నమాట. అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ హ్యాపీ. అండ్ మన టెస్టిమోనియల్స్ అన్నీ కూడా విఐపిఐఎస్ అకాడమీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో చూసుకోవచ్చు. మన గ్రూప్ 1 స్టూడెంట్స్ కానివ్వండి, గ్రూప్ 2 స్టూడెంట్స్ కానివ్వండి, యూపీఎస్సీ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్ అనమాట. అంటే మన క్లాసెస్ విన్న తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశాము. అండ్ ఆల్ దోస్ టెస్టిమోనియల్స్ ఆర్ 100% జెన్యూన్ అండి. కొంతమంది అనుకుంటారు ఏముంది వీళ్ళే వాట్సాప్లో ఎడిట్ చేసి పెట్టారేమో అనుకుంటారు. అలా మీరు ఒక్క టెస్టిమోనియల్ని ప్రూవ్ చేసిన వీ విల్ గివ్ 10 lakh రూపీస్ అండి, ఓకేనా. అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే
ఆల్ ద డేటా, ఎవరైతే స్టూడెంట్ యొక్క చాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే మేము వీడియో కాల్ చేసి అది స్క్రోల్ చేసి ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఎక్కడ కూడా మనము దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి మన అకాడమీకి. ఉన్నది ఏది ఉన్నా అది జెన్యున్గా చెప్తాము. ఏదైనా మిస్టేక్ ఉన్నా జెన్యున్గా యాక్సెప్ట్ చేస్తాం, అంతేగాని బ్లఫ్ చేయడం అయితే మన అకాడమీకి చేత కాదనమాట. రైట్? ఎస్. సో మనకున్న సబ్జెక్ట్స్ ఆల్రెడీ మనం చూసాం నిన్న, అండ్ మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ. సో ఈ సబ్జెక్ట్స్ డీల్ చేయడానికి మనకి ఎవరెవరు ఉన్నారు అంటే, ఫస్ట్ మనకి ఇక్కడ అనిరుద్ సార్, సో పాలిటీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చండి. మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి కానివ్వండి, గ్రూప్ 2 స్టూడెంట్స్కి కానివ్వండి, ఎవరికైనా అంటే మోర్ దాన్ 1000 స్టూడెంట్స్ పాలిటీ, లక్ష్మీకాంత్ పాలిటీ పర్ఫెక్ట్ అవ్వడానికి అనిరుద్ సార్ రీజన్. సో చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క పేజ్లో ప్రతి ఒక్క మ్యాటర్ కవర్ అయ్యే విధంగా మనకు అనిరుద్ సార్ డీల్ చేయడం జరుగుతుంది. సో అతీక్ సార్ అండి, మన యూపీఎస్సీ ఫ్యాకల్టీ, అండ్ అలాగే బయట కూడా యూపీఎస్సీ అకాడమీలో చెప్తూ ఉంటారు సార్. సో 6 మెయిన్స్ రాశారు, యూపీఎస్సీ మెయిన్స్ అండ్ 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళారు. సో వెంకటేష్ సార్ 3 మెయిన్స్ రాశారు అండ్ యూపీఎస్సీ 2020 ఇంటర్వ్యూకి వెళ్ళారు. శ్రీకాంత్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. గౌరీ శంకర్ సార్ 4 మెయిన్స్ రాసి 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. మనోజ్ సార్ 4 మెయిన్స్ రాసి 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. అండ్ అలాగే ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో 46 ర్యాంక్ కూడా వచ్చింది. అండ్ సూర్య సార్ 3 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. పవన్ సార్ ఆల్రెడీ జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు అండ్ మల్టిపుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశారు, లైక్ ఎస్బీఐ పిఓ అండ్ అదర్ ఎస్ఎస్సి సిజిఎల్ జాబ్స్ కూడా క్రాక్ చేశారు. అండ్ 2 టైమ్స్ యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది. అండ్ మణికాంత్ సార్ ఇక్కడ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ గాయత్రి మేడం కూడా మన అకాడమీతో పాటుగా అదర్ యూపీఎస్సీ అకాడమీలో ఎకానమీ చెప్తారు అండ్ షీఈ్ ఆల్సో అండ్ ఎకానమీ ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ నా గురించి మీకు తెలుసు, ప్రతిసారి యూట్యూబ్లో వీడియోలో చూస్తూనే ఉంటారు. ఐఎమ్ ద అడ్మిన్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. అండ్ నేను ఈ యాక్టివిటీస్ అన్ని కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. అంటే స్టూడెంట్స్ అందరికి కూడా ప్రాపర్గా క్లాసెస్ అన్ని అవుతున్నాయా లేదా అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అనేది మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. రైట్? సో ఇప్పుడు కమింగ్ టు ఫీ అండి. ఫీ విషయానికి వస్తే మనకి ఈ యొక్క బ్యాచ్ అంటే మీరు thumbnail చూస్తున్నారు చాలా మంది. మన గ్రూప్ 1 కోచింగ్ యొక్క ఫీజు వచ్చేసి 20,000 అని అనుకున్నాము. కాకపోతే ఇది ఈ ఇయర్ లాంచ్ చేసే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు మా నుంచి మేము ఒక 5,000 రూపీస్ స్కాలర్షిప్ లాగా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఈ బ్యాచ్ 1 సూపర్ 100 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పే చేసే 20,000లో మీకు 5,000 డిస్కౌంట్ వస్తే యూఆర్ గోయింగ్ టు పే 15,000 రూపీస్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్. ఓకేనా? మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ అలాగే రికార్డింగ్స్ కూడా ఉంటాయి. అయితే నిన్న వీడియోలో చెప్పుకున్నాం మనం, సిలబస్ అనేది గ్రూప్ 1కి గ్రూప్ 2కి కొద్దిగా కామన్ సిలబస్ ఉంది. అండ్ మళ్ళీ మీరు గ్రూప్ 2 కోచింగ్ మనం లాంచ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 మన ఫీజు ఎంత అండి? గ్రూప్ 2 ఫీజు వచ్చేసి 15,000 రూపాయలు. మీరు మళ్ళీ ఫీజు పే చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇదే 15,000 రూపీస్ మీరు ఏదైతే పే చేస్తున్నారో దీంట్లో మీకు మన ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఆల్రెడీ ఇప్పుడు జరిగిన క్లాసెస్ మన లైక్ అంటే ఆన్ గోయింగ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ యొక్క యాక్సెస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మన మెయిన్స్ క్లాసెస్ ఎంత అండి? 10,000 రూపాయలు. అంటే మీరు కట్టే 15,000 రూపాయలు మీకు గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కంప్లీట్ వ్యాలిడిటీ వచ్చేసి 15 months కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు 15 months వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఏ ప్రైస్ ఆఫ్ 15,000 విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? మీకు ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒక చేతిలో కోచింగ్ వస్తుంది అండ్ గ్రూప్ 2 మెయిన్స్. ఎందుకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోచింగ్ ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకునే ఈ ప్రిలిమ్స్ క్లాసెస్ లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకేనా? అది మన జాబ్ కి కన్సిడర్ చేయరు కాబట్టి మీకు ఉద్యోగం రావాలంటే ఏం కావాలండి? మెయిన్స్ క్లాసెస్ కావాలి. సో ఏదైతే అవసరం ఉందో స్టూడెంట్ కి అది ఇవ్వడం మన యొక్క ఆన్వాయితీ కాబట్టి మీకు మెయిన్స్ క్లాసెస్ ఇస్తే మీరు గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2 2 జాబులు కూడా క్రాక్ చేసే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా మంది గ్రూప్ 1 మెయిన్స్ గురించి అడుగుతున్నారు. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇదే పియర్ బ్యాచ్ ఏదైతే మనం లాంచ్ చేసుకుంటున్నాం, మీరు అందరూ కూడా సీరియస్ గా ఉండి మనం చెప్పిన క్లాసెస్ అన్ని టైం టు టైం ఫాలో అయ్యి, ఓకేనా, మన ఎడ్యుకేటర్స్ కి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకొని మీరు ఈ యొక్క యుద్ధానికి సిద్ధమయ్యి
అందరూ కూడా క్లియర్ చేస్తే హోప్ఫుల్లీ మళ్ళీ ఈ యొక్క 100 మెంబర్స్తో మనం మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఫస్ట్ మన టార్గెట్ ఏంటండి, ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కదా. ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అండ్ గ్రూప్ 2లో మనకి జాబ్ రావాలంటే అక్కడ మెయిన్స్ క్లియర్ చేయాలి. సో ఇక్కడ ప్రిలిమ్స్, అక్కడ మెయిన్స్ కోచింగ్ ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ 15,000 రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ ద బ్యాచ్ 1 స్టూడెంట్స్. అండ్ ఇది కూడా మనకి బ్యాచ్ వచ్చేసి 10th నుంచి ప్లాన్ చేస్తున్నామండి, 10th జాన్ నుంచి. ఈ 10th జాన్ లోపు రిజిస్టర్ చేసుకోండి. తర్వాత అయితే డెఫినెట్లీ ఫీజ్ విల్ బి 20,000 రూపీస్. ఈ 5,000 డిస్కౌంట్ అనేది ఇవ్వకపోవచ్చు. అండ్ ఈ గ్రూప్ 2 ఎక్స్ట్రా బెనిఫిట్ మెయిన్స్ కూడా ఇవ్వకపోవచ్చు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు ఈ బెనిఫిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకటే మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ లెట్స్ క్రాక్ గ్రూప్స్. ఓకేనా, మిమ్మల్ని మీరు నమ్మండి, విఐపిఐఎస్ అకాడమీ నమ్మండి. ఖచ్చితంగా మిమ్మల్ని గ్రూప్స్ క్లియర్ చేపించే బాధ్యత మా మీద ఉంది, ప్రొవైడెడ్ మీరు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టినట్లయితే. మన టీం 100% ఎఫర్ట్స్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఆల్రెడీ మనం చాలాసార్లు ఎగ్జామ్ అయిన తర్వాత మన క్లాసెస్ యొక్క డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటామండి, ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ఎగ్జామ్లో అని చెప్పేసి. సో మీరు ఎటువంటి పీపీటీలు కానీ పీడిఎఫ్లు కానీ మిస్ కాకుండా మంచిగా ఇచ్చిన కంటెంట్ అంతా కూడా మీ బ్రెయిన్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీరు ఒక మంచి ఆఫీసర్గా బయటికి రావాలి ఈ 2025లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఇంకేదైనా క్వరీస్ ఉంటే ఈ యొక్క 8985237565 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవడం కానీ, అంటే ఈ యొక్క సూపర్ 100 బ్యాచ్ రిజిస్ట్రేషన్కి అయినా లేకపోతే ఇంకేదైనా అదర్ క్వరీస్ ఉన్నా కానీ ఇక్కడ కనిపించే మన అకాడమీ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. దట్ ఈస్ 8985237565 నెంబర్. రైట్, అండ్ ఒకసారి సిలబస్ మళ్ళీ చూపిస్తాను చూడండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ ఆల్. ఎస్, ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క సిలబస్ చూసుకోండి. స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 2 పేపర్లా కనిపిస్తుంది, దట్ ఈస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, లేదా పేపర్ 1 అండ్ పేపర్ 2లో మనకి 4 పార్ట్స్ ఉన్నాయి. హిస్టరీ అండ్ కల్చర్ చెప్తారు మనకి, కాన్స్టిట్యూషన్ లేదా పాలిటీ ఒక సబ్జెక్ట్ ఉంది, సోషల్ జస్టిస్ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంది, జోగ్రఫీ ఉంది. ఇదంతా కూడా పేపర్ 1. అండ్ ఈ యొక్క 4 పార్ట్స్ మనకి ఒక్కొక్కటి 30 మార్క్స్ క్యారీ చేస్తాయి. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్. అండ్ పేపర్ 2లో చూసుకున్నట్లయితే మనకి 2 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ 60 మార్క్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్ ఒక 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ ఒక 30 మార్క్స్. సో టోటల్ ఇది కూడా 60 + 60 120 క్వశ్చన్స్, 120 మినిట్స్ అండ్ 120 మార్క్స్. అండ్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3. ఓకేనా, మీరు ఏదన్నా తప్పు చేశారు అనుకుంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, దట్ ఈస్ ఎ పెనాల్టీ ఆఫ్ 1/3 మార్క్స్ అనమాట. రైట్, అండ్ గ్రూప్ 2 సిలబస్ చూసుకుంటే గ్రూప్ 2లో కూడా మనకి ప్రిలిమ్స్లో ఇక్కడ కరెంట్ అఫైర్స్ మెన్షన్ చేశారు. ఓకేనా, అండ్ మెంటల్ ఎబిలిటీ మెన్షన్ చేశారు, అది అక్కడ కవర్ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా జోగ్రఫీ మెన్షన్ చేశారు అండ్ హిస్టరీ మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ కూడా జోగ్రఫీ ఉంది, ఇక్కడ కూడా హిస్టరీ ఉంది. ఓకేనా, సో ఇక్కడ హిస్టరీ కవర్ అయిపోయింది, జోగ్రఫీ కవర్ అయిపోయింది. ఇక్కడ సొసైటీ ఒకటి మీరు ఎక్స్ట్రాగా చదువుకోవాలండి. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సొసైటీ ఒకటి చదువుకొని లేదా మీరు ప్రాపర్గా ఒక 3 సబ్జెక్ట్స్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 3 సబ్జెక్ట్స్ మీద మీరు స్ట్రాంగ్గా ఉన్నా కానీ ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ నాకు రాదు అనుకున్నా కానీ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ మీరు స్ట్రాంగ్గా 100% డెడికేటెడ్ చదివినా యూ కెన్ క్లియర్ ఇట్. అండ్ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెయిన్స్కి అది కన్సిడర్ చేయరు కాబట్టి యూ కెన్ యాక్ట్ అకార్డింగ్లీ. రైట్, సో అదండి మన సూపర్ 100 బ్యాచ్ యొక్క ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేదన్నా డీటెయిల్స్ ఉన్నా, ఇంకేదన్నా సజెషన్స్ ఉన్నా కానీ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ వాట్సాప్, దట్ ఈస్ 8985237565 నెంబర్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. క్లాసెస్లో కలుద్దాం.